వ్యాయామం గురించి మాట్లాడాలి అంటే చాలా మట్టుకి ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు, ఏదైనా డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డయాగ్నోస్ ఇవన్నిటి మీద ఆధారపడి మెడిసిన్ తీసుకుంటూ నానా రకాల ఇబ్బందులు పడుకుంటూ వ్యాయామాన్ని కంపల్సరీ అనుకొని చేయడం అనేది జరుగుతుంది. కానీ వ్యాయామం అనేది ఎవరు చేయాలా, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని చూస్తే వ్యాయామం అనేది ఈ రోజువారీ దినచర్యలో మొట్టమొదటి అంశంగా భావిస్తే మీరు ఎటువంటి జబ్బుల పాలు కారు. దెన్ అంటే జబ్బు వచ్చిన తర్వాత ఆలోచించే కంటే జబ్బు రాకముందే మీరు వ్యాయామం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయి. జబ్బు వచ్చిన తర్వాత వాటిని నార్మల్గా ఉంచుకోవడానికి దాంతోపాటు మీకు ఎన్నో రకాల ప్రయోజనాలు వ్యాయామాల ద్వారా మీకు పొందొచ్చు. వ్యాయామం అంటే ఓన్లీ వాకింగ్ మాత్రమే కాదు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, రన్నింగ్, క్లాసికల్ డాన్స్, మిగతా ఏ డాన్స్ అయినా, దాంతోపాటు మీరు వాలీబాల్, క్రికెట్, ఎస్పెషల్లీ స్విమ్మింగ్, ఇలాంటి అన్నీ కూడా మీకు వ్యాయామం కిందికే వస్తాయి. వ్యాయామం చేయడం వల్ల మనకు మొట్టమొదటిగా కలిగే ప్రయోజనం ఏంటి అంటే రోగ నిరోధక వ్యవస్థ చాలా ఉత్తేజభరితంగా పనిచేస్తుంది మీ బాడీలో. దాని తర్వాత ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. క్రమశిక్షణ అలవడినప్పుడు అంటే ఎగ్జాంపుల్కి మీరు వ్యాయామం స్టార్ట్ చేశారు, ఒక పర్టికులర్ టైం పెట్టుకున్నారు, మీరు మీ రోజువారీ దినచర్యలో ఆ టైంను మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు పర్ఫెక్ట్గా. దాంతో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా మీ కంట్రోల్లోకి వస్తుంది. దాంతోపాటు ఒక క్రమశిక్షణ ప్రతి పనిలో కూడా మీకు అలర్ట్నెస్ అనేది వ్యాయామం ద్వారా మీకు జరుగుతుంది. దెన్ తర్వాత మీరు మీ ఆహారాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అప్పటి వరకు మీ ఆహారం మీద ఒక పట్టు లేని వాళ్ళు కూడా రెగ్యులర్గా వ్యాయామం చేసే ప్రొసీజర్లో వ్యాయామం ఇలా చేస్తున్నాను, దీనికి ఆహారం కూడా తోడైతే బాగుంటుందని మీ మనస్సు దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీరు సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం, దాన్ని తినడం కూడా మీ లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది. దీంతోపాటు మీరు రోజువారీ ప్లానింగ్ అనేది, అంటే అప్పటి వరకు చిన్న చిన్న పనులకే పోస్ట్ పోన్ చేయడం, చిన్న చిన్న పనులకే టైం వేస్ట్ చేయడం ఉన్న మీ లోపట ఎప్పుడైతే వ్యాయామాన్ని ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్లో చేయడం మీరు స్టార్ట్ అయిందో, మీ రోజువారీ ప్లానింగ్ దాంతోపాటు దాన్ని ఇంప్లిమెంట్ చాలా తేలికగా జరుగుతుంది. దీంతోపాటు మీరు రోజువారీ పనులు ఏదైతే ప్రమోషన్ అయిండొచ్చు, మిగతా టైం కూడా అవలీలగా అలసిపోకుండా మీ పనులు సునాయాసంగా చేసుకోగలుగుతారు. అంటే ఒక్క వ్యాయామంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటేనే మనం అంటుంటాం కదా, అలాంటిది ఒక్క వ్యాయామంతో ఇన్ని ప్రయోజనాలను కలిగినప్పుడు వ్యాయామం తప్పకుండా మన దినచర్యల్లో ఒక భాగం అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటు మీ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మీ మెంటల్ బ్యాలెన్స్ అనేది మీ అదుపులోకి వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దానికి కూడా అప్లికేబుల్ ఇది. ఒక ఆరోగ్యం విషయంలోనే కాదు, ప్రతి దాంట్లో కూడా మీరు మెంటల్ బ్యాలెన్స్ని, ఫిజికల్ ఫిట్నెస్ని కలిగి ఉంటే మీరు అనుకున్నది సాధించడానికి మొట్టమొదటి మెట్టు ఇదే అవుతుంది. కాబట్టి వ్యాయామం మీ దినచర్యలో ఒక భాగాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి.